అందరికీ నమస్కారం. నిన్నటితో అంటే అక్కడక్కడ మరి రాష్ట్రంలో 1-6 పోలింగ్ బూతుల్లో మరి ఇంకా పోలింగ్ కొనసాగుతోంది అని చెప్పి అన్నారు. అంటే 13 రాత్రి కూడా దాటి చాలా సమయం మరి ఓటింగ్ జరిగింది. అనగా 14వ తారీఖు కూడా మే 14 ఉదయం గడియల్లో కూడా మరి కొంత పోలింగ్ జరిగింది. సో సమూలంగా మే 14తో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది మరణం పార్టీగా దానికి మరణ శాసనం లిఖించారు. ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మరి ఇదే మే 14 నేను నా పుట్టినరోజు, మరి అదే పుట్టినరోజున 13న ప్రారంభం అయినా కూడా ఈ అంతం నా పుట్టినరోజు నాడే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంతం అయినందుకు ఎంతో సంతోషిస్తూ, సో ఇక మరణం అయితే నేడు నా జననం రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరణం. మరి దానికి పెద్ద కర్మ జూన్ 4వ తారీఖు పెద్ద కర్మలో అందరూ పాల్గొన్నాం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజకీయ చిత్రపటంలో ఆ పార్టీ ఉండే అవకాశమే లేదు. ఎంతోమంది ఎందుకు ఇంత పెద్ద మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఇంత పెద్ద మెజారిటీ మీరు వస్తుంది అనుకుంటున్నారు? ఇవాళ సాక్షి పేపర్లో 110 స్థానాలు ఎంత రాశారు? 112. వైనాట్ 175 నుంచి 112కి వాళ్ళు వచ్చారు. మరి మీకు వాళ్ళు 112 అంటే మరి పార్టీకే తద్దినం అని చెప్పి నేను ఎందుకు అంటున్నాను అనే సందేహాలు మీకు వచ్చినాయా? మీకు కూడా అదే ఒపీనియన్ లో ఉన్నారా అండి? మీరు చెప్పండి సార్. తర్వాత అడుగుతారా? నాకైతే ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే 2 ముఖ్య కారణాలు. గతంలో నేను 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో చెప్తానే ఉన్నా ఏ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అన్హ్యాపీగా ఉన్నారన్నది. బట్ ఇప్పుడు ముఖ్యంగా మొన్న ఎంప్లాయీస్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరూ కలిపితే సుమారు 40 లక్షల మంది, అంటే 4 కోట్ల ఓటర్స్ లో 10% 40 లక్షల మంది వారు వారి అనుబంధ కుటుంబ సభ్యులు ఉంటారు. 4,50,000 మంది ఓటు వేశారు. ఇంతమంది ఓటర్ టర్న్అవుట్ అమాంగ్ ఎంప్లాయీస్ అనేది ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి అంత టర్న్అవుట్ అనేది ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, అసలు ఎక్కడా కూడా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా లేదు. గత ఎన్నికల్లో ఎంతో యాంటీగా ఉందని అందరూ మాట్లాడుతుంటే మరి సుమారు 1,60,00,000 ఓట్లు పోలైతే 4,50,000 ఓట్లు పోలేని, అందులో 90% ఏదో ఒకటి కొన్ని ప్రాతిపదికన తప్ప అందరూ కూడా కూటమికి వేయటం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే అది ఒక పార్శ్వం అనుకుంటే మరి ఎన్నడూ లేని విధంగా మా గోదావరి జిల్లాలో చూడాలి అంటే సంక్రాంతిని మించి, సంక్రాంతికే హైదరాబాద్ ఖాళీ అవుతుంది మామూలుగా, అంతకు మించి నిర్మానుష్యం అయిపోయింది హైదరాబాద్. అక్కడ ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా నిర్మానుష్యం అయిపోయింది. బంపర్ టు బంపర్ 5 గంటల్లో రావాల్సింది 10 గంటలు 12 గంటలు సమయం తీసుకుని మరి ఇక్కడికి వచ్చారు కొన్ని వేల మంది. ఒక్క నా నియోజకవర్గంలోనే సుమారు 7,000 మంది పొరుగురు నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఒక కసితో, ఒక రాక్షసుని వదిలించుకోవాలి అనే ఒక కసితో వచ్చారు. మొత్తం కర్ణాటక, అటు తమిళనాడు నుంచి, రాయలసీమ ప్రాంతాలకి వచ్చిన వాళ్ళు కానీ, హైదరాబాద్ నుంచి మా కోస్తా ప్రాంతాలకి ఇటు వచ్చిన వాళ్ళు కానీ చూసుకుంటే సుమారు ఒక 20 లక్షల మంది
కసిగా వచ్చి ఓట్లు వేశారు. అందులో ఒక 10-20 వేలు ఏదన్నా పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడితే పడి ఉండొచ్చు తప్ప మిగిలిన 19 లక్షల చిల్లర కూటమికి అంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది తెలుగుదేశంతో పాటు ఎక్కువ తెలుగుదేశానికి వచ్చాయి అంటే ఎటువంటి సందేహం